తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అలసిపోయిన కార్మికులు ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుల కోసం తనను తాను బలి చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో మరో కార్మికులు పురుగుల మందు తాగి ప్రస్తుతం ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఇక తమ సమస్యలు తీరవేమోనని ఆవేదన చెందుతున్నారు. క్షణికావేశంలో తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వ కమిటీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచగా 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి మిగతా 3 డిమాండ్లపై కార్మికులు వెనక్కి తగ్గుతారా లేదంటే సమ్మెను కొనసాగిస్తారా అనే అంశంపై ఉత్కంఠగా నెలకొంది. డిపోకు రావాలని మేము నిలవ చెప్తాను. శాంతియుతంగా పోతామన్నా కూడా మా మాట ఎవరు పట్టించుకుంటలేరండి. మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించండి. శాంతియుతంగా తీసుకుపోతా ఉంటున్నాం. ఇంత సహకరించకపోతే ఇంకెవరికి సహకరిస్తారు? కార్మికుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? మీకు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అలసిపోయిన కార్మికులు ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుల కోసం తనను తాను బలిదానం ఇచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెంలో మరో కార్మికులు పురుగుల మందు తాగి ప్రస్తుతం ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఇక తమ సమస్యలు తీరవేమోనని ఆవేదన చెందుతున్నారు. క్షణికావేశంలో తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వ కమిటీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచగా 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మరి మిగతా 3 డిమాండ్లపై కార్మికులు వెనక్కి తగ్గుతారా లేదంటే సమ్మెను కొనసాగిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు తలపెట్టిన ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడి తను ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇక తను 80% కాలిన గాయాలతోటి తను ప్రాణాలు కోల్పోయాడు. ఇక అదే నిన్న మరొక చోట కూడా ఇంకొక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈరోజు తాజాగా మరో కార్మికుడు సైతం వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఒకవైపు ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న చర్చలు ఎంతో కీలకంగా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈ చర్చలు సఫలమైతేనే అటు సమ్మె ఉధృతి తగ్గడం, అదేవిధంగా సమ్మె పూర్తి స్థాయిలో ముగింపు పలకడం, ఇవన్నీ కూడా ఈ చర్చల మీదనే ఆధారపడినాయి. ప్రస్తుతం ఒక గడిచిన గంట నుంచి ఈ చర్చలు తెలంగాణ సచివాలయంలో కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్ల పరిష్కారం కోసం ఒక ఐఏఎస్ అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర రోడ్డు రహదారుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ రాజు చైర్మన్గా, అదేవిధంగా ఆర్థిక శాఖ నుంచి సందీప్ కుమార్ సుల్తానియా, అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,
ఇక వీళ్ళతో పాటు మొత్తం 4 సభ్యులతోటి కూడిన ఈ కమిటీ ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో చర్చలు కొనసాగిస్తుంది. ఇక ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం ప్రభుత్వం ముందు ప్రధాన డిమాండ్లని ఉంచుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ముందు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు 32 డిమాండ్లను ఉంచితే అందులో 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వం ఇప్పటివరకు చెప్తూ వచ్చింది. అయితే ప్రధానంగా 3 డిమాండ్ల దగ్గరనే అటు ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీకి మధ్య ఆ అంశం ఎటు తేలడం లేదు. అందులో ప్రధానంగా 3 డిమాండ్లను పరిశీలిస్తే, ఒకటి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, మరొకటి ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరించి వాటికి ఎన్నికలు నిర్వహించి వాటిని గుర్తింపు ఇవ్వాలని, మరొకటి 2021 పీఆర్సీ అమలు చేయాలి. ఈ 3 డిమాండ్ల దగ్గరనే అటు ప్రభుత్వానికి అదేవిధంగా ఆర్టీసీ జేఏసీ నాయకులకు మధ్య కొంత ఈ అంశాలు ఎటు తేలడం లేదని కూడా తెలుస్తుంది. ఇక తాజాగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయాడు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి, కుటుంబానికి అండగా నిలవాలి, ఆర్థికపరమైన భద్రతను ఆ కుటుంబానికి అందించాలని ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో జేఏసీ నాయకులు ఐఏఎస్ల కమిటీకి వాళ్ళు వివరించారు. అదేవిధంగా ఈ 3 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కొంత సమయం అడిగే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్టీసీలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను పూర్తి స్థాయిలో విలీనం చేస్తే, అంటే ప్రస్తుతం ఆర్టీసీలో 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తే వాళ్ళందరికీ జీతాలు ఇవన్నీ కూడా పెంచి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఇతర బెనిఫిట్స్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే బెనిఫిట్స్ అందుతున్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళందరికీ అందించాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్ని ఆర్థికంగా కొంత భారం ఆడే అవకాశం ఉంది, కొంత బడ్జెట్ని వాటి మీద పెట్టాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా 2021 పీఆర్సీని కూడా అమలు చేయాలన్నా అది కూడా కొంత భారం ప్రభుత్వం మీద పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని కొంత సమయం అడిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఐఏఎస్ అధికారుల కమిటీ అంటే సమ్మెకు రేపు వెళ్తున్నారనగా జేఏసీ నాయకులతోటి ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ అయినప్పుడు కూడా ఒక 4 వారాల గడువుని అడిగారు. అంటే ఈ 4 వారాల పాటు చర్చించి, అంటే ఈ సమస్యలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇద్దామని ఈ కమిటీ భావించింది. కానీ అందుకు జేఏసీ నాయకులు ఒప్పుకోలేదు. సమ్మె సైరన్ మోగించారు. సమ్మెను కొనసాగిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం 3వ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సమ్మె కాస్త రాజకీయ మలుపు కూడా తిరిగింది. అన్ని పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, ఇక్కడ సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. ఇక అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ సమ్మెకు మద్దతు తెలుపుతూ వారి నిరసనలో పాల్గొంటున్నారు. దీంతో ప్రభుత్వం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం ఇక అంటే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చి సరైన స్పందన వస్తే కనుక ఈరోజు దీనికి ముగింపు పలకాలని అటు ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా చూస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ 3 డిమాండ్ల దగ్గరనే కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది చర్చలకి. ఇక మిగిలిన 29 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తామంటుంది కాబట్టి దానికి కూడా ఒక లిఖితపూర్వకంగా లేదా ఒక నిర్ణీత సమయంలో ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఒక భరోసాని ప్రభుత్వం నుంచి ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆ భరోసాని గిట్ట ప్రభుత్వం ఈరోజు ఇస్తే ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం ప్రభుత్వంతో ఈ చర్చలు సఫలం చేసుకునేందుకు, అదేవిధంగా ఇవి సమ్మెకు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇంకా ఐఏఎస్ అధికారులతోటి ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఈ చర్చలు ముగిసిన తర్వాత ఈ చర్చల్లో జరిగిన వాళ్ళ డిమాండ్లను, అదేవిధంగా ఈ చర్చల సారాంశాన్ని ఐఏఎస్ అధికారుల కమిటీ మంత్రులకు వివరించినారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మరికొంతమంది మంత్రులు కలిసి ఆర్టీసీ జేఏసీ నాయకులతోటి సమావేశం అవుతారు. ఆ సమావేశంలోనే ఫైనల్గా అసలు చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.